Hello, everybody. Welcome to another edition of Monday Stories. ఈ వీక్ మండే స్టోరీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ పెద్దగా కొత్త రిలీజెస్ ఏం లేవు, అంటే లాస్ట్ ఫ్రైడే కొత్త రిలీజెస్ ఏం లేవు. సో ప్రీవియస్ వీక్ సినిమాలే రన్ కంటిన్యూ అవుతున్నాయి. మా ఇంటి బంగారం సెకండ్ వీకెండ్ చాలా ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేసింది. సాటర్డే సండే మరి ముఖ్యంగా అరౌండ్ రిలీజ్ డే కంటే బెటర్ నెంబర్స్ వచ్చినాయి. సాటర్డే కంటే సండే ఇంకా బెటర్ నెంబర్స్ వచ్చినాయి. సో ఎక్సెప్షనల్ రన్ అనుకోవచ్చు. సెకండ్ వీకెండ్లో టోటల్ ఇండియా గ్రాస్ ఇప్పుడు వరకు 55.35 crore, షేర్ వచ్చి 27.67 crore, ఓవర్సీస్ వచ్చి 22.18 crore గ్రాస్, అలాగే షేర్ వచ్చి 8.8 crore షేర్. గ్రాస్ కంటే కరస్పాండింగ్గా షేర్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే డే 1 నుంచే పాసెస్ ఎనేబుల్ చేశారు. సో దానివల్ల పాసెస్ ఉండటం వల్ల డిస్ట్రిబ్యూటర్కి వచ్చే షేర్ తగ్గుతుంది. అరౌండ్ 40%, 35%, 40% వస్తుంది. సో 8.8 crore షేర్. సో టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి ఈ 10 రోజులకు కానీ 77.45 crore గ్రాస్, షేర్ వచ్చి 36.47 crore షేర్. సో రెస్ట్ ఆఫ్ ది సెకండ్ వీక్ అలాగే థర్డ్ వీకెండ్లో ఎలా స్టడీగా ఉంటుందా, ఎందుకంటే కొత్త రిలీజెస్ ఉన్నాయి, నాగబంధం కానీ రావు బహదూర్ కానీ. దాన్ని బట్టి 100 crore గ్రాస్ వాల్యూకి ఎటు ఎండ్ అవుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ లుక్స్ లైక్ స్టడీ రన్ ఉండబోతుంది. సో 100 crore షుడ్ బీ ఈజీ అనే అనుకోవచ్చు. సో ఆల్రెడీ దిస్ ఈజ్ ఎ ఫినామినల్ నెంబర్, ఎందుకంటే మీకు ముందుగా చెప్పినట్టుగానే 35 crore బడ్జెట్ ఈ సినిమా, అండ్ ఆల్రెడీ 32 crore రికవర్ చేసింది నాన్ థియేట్రికల్ నుంచి. ఓన్లీ 3 crore రిస్క్ ఉంది ప్రొడ్యూసర్కి, అండ్ ప్రొడ్యూసర్ ఎవ్రీ సింగిల్ ఏరియాలో ఓన్ రిలీజ్ చేశారు. సో బయర్స్కి కమిషన్ వర్కౌట్ అవుతుంది సినిమా మీద, అండ్ అలాగే ఎగ్జిబిటర్స్ అందరికీ కూడా మంచి ఫీడింగ్ వస్తుంది. ప్రొడ్యూసర్స్ విల్ వాక్ అవే విత్ హ్యూజ్ ప్రాఫిట్స్. ఒక రకంగా చెప్పాలనుకుంటే ఈ ఇయర్ ఇప్పటిదాకా రిలీజ్ అయిన సినిమాల్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేస్తే బిగ్గెస్ట్ హిట్ మా ఇంటి బంగారం అనే చెప్పుకోవచ్చు. సో కమింగ్ టు పెద్ది, అరౌండ్ 25 days అయిపోయింది రన్. లాస్ట్ వీక్ నెంబర్స్ మనం వేయలేదు, అప్రాక్సిమేట్గా 12 crore ఏదో చెప్పాం మనం, అది అందులో జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయింది. సో కొద్దిగా నెంబర్స్ మారుతాయి, ఎందుకంటే డీటెయిల్డ్ బ్రేకప్ నెంబర్స్ అనేవి ఇప్పుడు 25 daysకి చెప్తున్నాను. ముందే ఒక డిస్క్లైమర్ ఇందులో ఏంటంటే, ఈ నెంబర్స్ అనేవి బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ, బెస్ట్ ఆఫ్ అవర్ సోర్సెస్ కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. అండ్ చాలామంది ఇందులో పెద్ద హీరో నెంబర్స్ వచ్చినప్పుడు కొంతమంది తక్కువ వస్తే తక్కువ అనిపించి ఫ్యాన్స్ ఆర్గ్యూ చేస్తారు, ఎక్కువని మిగతా వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. సో మీ నమ్మకాలను బట్టి, లేకపోతే మీ ఎబిలిటీస్ని బట్టి, లేకపోతే మీరు ఫ్యాన్స్ అనుకుంటే మీకు ఎక్కువ ఉన్న నెంబర్స్ని నమ్మండి, లేకపోతే యాంటీ ఫ్యాన్స్ అనుకుంటే మీకు సరిపోయే నెంబర్స్ నమ్మండి. బట్ దీస్ నెంబర్స్ ఇప్పుడు నేను కలెక్ట్ చేసినన్ని కూడా బెస్ట్ ఆఫ్ మై సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన నెంబర్స్. సో మీకు సినిమా ఎంత కలెక్ట్ చేసింది అలా బ్రేక్ ఈవెన్ నెంబర్ కూడా చెప్తాను. అండ్ ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే, ఇవన్నీ వితౌట్ జిఎస్టీ అనేది ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్ ఇచ్చే కాంపన్సేషన్. సో యూజువల్లీ కలెక్టెడ్ నెంబర్స్లో, షేర్స్లో జిఎస్టీ అనేది ఇంక్లూడ్ చేయరు. ఫ్యాన్స్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం జిఎస్టీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. బట్ జిఎస్టీ ప్రొడ్యూసర్ ఇవ్వాలి అనేది ఒక అగ్రిమెంట్ అంతే, ఒక లీగల్ ఆబ్లిగేషన్ అయితే ఏం కాదు. సో ప్రొడ్యూసర్ ఇస్తారా ఇవ్వరా, ఎంత ఇస్తారు, ఏ మేరకు ఇస్తారు అనేది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. కొన్ని సినిమాలకి, హరిహర వీరమల్లు లాంటి సినిమాలకి సినిమా డిసప్పాయింట్ చేసినా సరే బయ్యర్లు ఇప్పుడు ఎవరికి జిఎస్టీ ఇవ్వలేదు. అఖండ 2 లాంటి సినిమాకి 50% జిఎస్టీ ఇచ్చారు. సో ఇదంతా కూడా ఒక అగ్రిమెంటే తప్ప సో ఎక్కడా కూడా ఆబ్లిగేషన్ కాదు. సో వితౌట్ జిఎస్టీ నెంబర్లు అనేవి మనకి ఒక పారామీటర్ బాక్స్ ఆఫీస్ వరకు. సో మీకు కనుక ఒకవేళ విత్ జిఎస్టీ నెంబర్లు కావాలంటే అరౌండ్ 18% యాడ్ చేసుకోండి. మీరు ఏ అయితే అనుకున్నారో జిఎస్టీ నెంబర్లు వాటి దగ్గరగా నెంబర్లు కనిపిస్తాయి. సో నైజాం వచ్చి 44.3 crore కలెక్ట్ చేసింది. ఇందులో 63 crore మైత్రి కట్టారు, అందులో 3 crore రికవరీ ఉంది. సో 60 crore రిస్క్. సో 44.3 కలెక్ట్ చేసింది క్రోర్. సీడెడ్ 23.5 crore కట్టారు, 21 crore ఇప్పుడు దాకా కనెక్ట్ చేసింది. ఉత్తరాంధ్ర బెస్ట్ పర్ఫార్మింగ్ ఏరియా 19 crore కట్టారు, 19.5 వరకు కలెక్ట్ చేసింది. ఈస్ట్ ఆల్మోస్ట్ లైక్ సెకండ్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఏరియా అనుకోవచ్చు, 12.8 crore కట్టారు, 10.95 crore కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. వెస్ట్ 9 crore కట్టారు, 8.7 crore వితౌట్ జిఎస్టీ కలెక్ట్ చేసింది.
అండ్ కృష్ణ 10.5 crore కట్టారు, 8.79 కలెక్ట్ చేసింది. అండ్ గుంటూరు 12 crore కట్టారు, 10.89 crore కలెక్ట్ చేసింది. యూవీ క్రియేషన్స్ ద్వారా రిలీజ్ అయింది సినిమా. యూవీ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. రామ్ చరణ్ గారి రెమ్యూనరేషన్ కింద కొంత షార్ట్ ఫాల్ ఉంటే ఆయనకి ఇచ్చారు ఈ గుంటూరు అనే ఏరియా. ఆయన ఫ్రెండ్స్ అయిన యూవీ క్రియేషన్స్ ద్వారా రిలీజ్ చేశారు. నెల్లూరు 6 crore కట్టారు, 4.99 crore కలెక్ట్ చేసింది. ఏపీ తెలంగాణ అరౌండ్ 155.8 crore కలెక్ట్ చేయాలి, ఇప్పటిదాకా 129.12 కలెక్ట్ చేసింది. కర్ణాటక 18 crore బ్రేక్ ఈవెన్ వాల్యూ, అంటే 18 crore కట్టారు, 13.19 crore కలెక్ట్ చేసింది. తమిళనాడు ప్లస్ కేరళ అరౌండ్ 7.5 crore వాల్యుయేషన్, ఇక్కడ కొనలేదు, డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చారు, బట్ ఒక వాల్యుయేషన్ అయితే ఉంటుంది కాబట్టి 7.5 crore, 2.4 crore కలెక్ట్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే హిందీ మార్కెట్ అవన్నీ కలుపుకుంటే 25 crore వాల్యుయేషన్ అనుకున్నారు, 11.8 crore కలెక్ట్ చేసింది. సినిమా అవుట్ సైడ్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ సివియర్గా అండర్ పర్ఫామ్ చేసింది. అండ్ టోటల్ ఇండియా బ్రేక్ ఈవెన్ వచ్చి 206.3 crore, ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది 156.51. అండ్ టోటల్ ఓవర్సీస్లో 43 crore కట్టారు. నార్త్ అమెరికా వచ్చి 16.38 crore షేర్ చేసింది. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 6.53 crore చేసింది. అంటే టోటల్ ఓవర్సీస్లో 43 crore కడితే 22.91 crore షేర్ కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. బిగ్గెస్ట్ లూజింగ్ ఏరియా అయితే ఓవర్సీస్ అనే చెప్పుకోవచ్చు. ఇందులో కొన్ని ఏరియాలు లైక్ ఈస్ట్ అసలు జిఎస్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మిగతా వాటిలో కొన్ని ఏరియాస్ జిఎస్టీ ఇచ్చినా సరే ఫెయిల్ అయ్యే ఏరియాస్ ఉన్నాయి, జిఎస్టీ ఇస్తే కొంచెం బయటపడే ఏరియాలు ఉన్నాయి. నైజాం లాంటి ఏరియాలో ఓవర్సీస్కి ఏం చేస్తారనేది చూడాలి, ఎందుకంటే అబౌట్ 50% షార్ట్ ఫాల్ ఉండింది. నైజాంలో అరౌండ్ జిఎస్టీ ఇచ్చినా సరే అరౌండ్ 6 to 7 crore ఇంకా మైనస్లో కనిపిస్తుంది. అండ్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే జిఎస్టీతో పాటు అరౌండ్ ఎగ్జిబిటర్కి ప్రతి సినిమా మీద ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అలాగే కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ అవన్నీ కూడా యాడ్ చేసి చెప్పుకోవాలి. సో బ్రేక్ ఈవెన్ నెంబర్ అనేది డిస్ట్రిబ్యూటర్కి. బట్ ఐడియల్లీ సినిమా ఒకవేళ షార్ట్ ఫాల్ అయిన ఏరియాస్లో ప్రొడ్యూసర్ జిఎస్టీ ఇవ్వాలనేది ఆబ్లిగేషన్. బట్ ఏంటంటే వాళ్ళ టర్మ్స్ బట్టి డిస్ట్రిబ్యూటర్లకి ఏం చేస్తారనేది డిఫరెంట్ స్టోరీ అది ఆల్టుగెదర్. సో ఓవర్సీస్ నెంబర్లు ఆల్రెడీ డిస్కస్ చేసాం. టోటల్ వరల్డ్ వైడ్ 249.31 crore షేర్ కలెక్ట్ చేయాలి, ఇప్పటిదాకా 179.42 crore కలెక్ట్ చేసింది. సో అది పెద్ద స్టోరీ. ఆల్మోస్ట్ మనం 25 days రన్ అయిపోయింది. సో సినిమా కూడా స్కూల్స్ స్టార్ట్ అయ్యాక, అలాగే మా ఇంటి బంగారం రిలీజ్ అయ్యాక స్లో అయింది. బట్ సినిమా ఏంటంటే ఒక సినిమా పరంగా చెప్పుకోవాలంటే సినిమాకి స్టార్ట్ అయిన టాక్ బట్టి ఇప్పుడు వచ్చిన రెవెన్యూ అనేది ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణలో ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్. బట్ ఏంటంటే సినిమా బడ్జెట్లు రెమ్యూనరేషన్ల వల్ల ప్రొడ్యూసర్లకు బడ్జెట్ ఎక్కువైపోవడం, ప్రొడ్యూసర్లకు బడ్జెట్ ఎక్కువైపోయింది కాబట్టి బయ్యర్లకు ఎక్కువ రేట్లు అమ్మడం వల్ల ఇంకా షార్ట్ ఫాల్ కనిపిస్తుంది. కానీ ఒకవేళ మనం క్లియర్గా ఈ టాక్కి కరస్పాండింగ్గా రన్ తీసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ నెంబర్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఎక్కువ రేట్లు అమ్మడం అయితే ఏదైందో ఆ రేట్ల వల్ల ఇప్పుడు మనకు కనిపిస్తున్న షార్ట్ ఫాల్ కనిపిస్తుంది. సో మోర్ ఆర్ లెస్ సినిమా రన్ పూర్తయిపోయినట్టే. సో నెక్స్ట్ వీకెండ్స్ ఏదైనా కొద్దిగా అటు ఇటుగా వచ్చినా, హాలిడేస్ అన్నిటిలో ఏదైనా వచ్చినా, అండ్ కొత్త రిలీజెస్ కూడా వస్తున్నాయి. మా ఇంటి బంగారం ఆల్రెడీ ఫెయిర్లీ బాగా పర్ఫామ్ చేస్తుంది, అండ్ నాగబంధం కానీ రావు బహదూర్ కానీ రిలీజ్ అవుతున్నాయి. సో ఫెయిర్లీ సినిమా రన్ అయితే అయిపోయినట్టే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వీక్ మనకి రావు బహదూర్ అండ్ నాగబంధం 2 రిలీజెస్ ఉన్నాయి. 2 కూడా ప్రామిసింగ్గా కనిపిస్తున్నాయి కంటెంట్ వైజ్గా. బజ్ కూడా పికప్ అవుతున్నాయి. సో అవి ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది నెక్స్ట్ మండే స్టోరీస్లో మాట్లాడుకుందాం.